బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్స్ BNYS. ఇది ప్రిఫిక్స్ DR అని పెట్టడానికి కేవలం నలుగురికి, మళ్ళీ శాస్త్రవేత్తలకు, వ్యవసాయ శాస్త్రవేత్తలు మాత్రమే ఉంటుంది. అందులో ఇది 4వ కోర్స్ అనమాట. MBBS, ఆయుర్వేదిక్, యునాని, తర్వాత BNYS. ఈ కోర్సును మేము పతంజలి ఆయుర్వేదిక్ కళాశాలలో ఈమెను చేర్పించాము. మా అమ్మాయి ఈమె మొన్న డిస్టింక్షన్లో పాస్ అయింది, BNYS ఫస్ట్ ఇయర్. అయితే మామూలుగా ఇంట్లో ఉండి నీ కూతురు మాదిరిగానే నా కూతురు కూడా సెల్ ఫోన్కి బానిస అయిపోయిందిలే అందరి మాదిరిగానే, నేనేం చేయగలుగుతాను, అలా దూసుకొచ్చింది ఈ సెల్ ఫోన్ ప్రపంచము, ఈ సెల్ ఫోన్ ఫీవర్ అనుకున్నా. అయితే అందరిలానే సెల్ ఫోన్కి అడాక్ట్ అయిపోయింది, రూమ్లో కూర్చోయింది, గంటల తరబడి లోపలే ఉంది, బయటికి రావట్లా. మేమేదో పొద్దున్న 7 గంటలకు వస్తే మళ్ళీ రాత్రి 9 గంటలకు పోతాం. నాకు పిచ్చి ఉంది కదా, జై కిసాన్ ఫౌండేషన్ అని, ఆ పిచ్చిలో ఉంటాను. మా భార్య ఏమో టీచర్, గడే ఊతర్లో పనిచేస్తూ ఉంటుంది, ఈవినింగ్ వస్తూ ఉంటుంది. ఈ పరంపరలో ఈ అమ్మ ఏం చేస్తుందో అందరి మాదిరిగానే ఉంటుంది అని అనుకున్నాను. కానీ ఒక 2-3 రోజుల తర్వాత ఒక 10 పేజీలు రాసాను డాడీ అని ఒక పుస్తకం చూపించింది. ఎంత రాసుకుంటుందిలే అట్లా. మరి ఒక 5-6 రోజులకి ఇంకొక 20 పేజీలు, అలా అలా ఒక 30-40 రోజుల వ్యవధిలో ఒక పుస్తకం మొత్తం చూపించి నేను ఇలా రాశాను అనింది. టైటిల్ ఏమమ్మా అంటే ఇందులో మీకు చూపిస్తాను. ఇది మా అమ్మ నన్ను కన్న మాతృమూర్తి, ఆమె చేతుల మీదుగాను, ప్లస్ మహిళామూర్తి, మన ఉద్యానవన శాఖకు మహిళామూర్తి, వీళ్ళిద్దరి చేతుల సమక్షంలో. అదేవిధంగా రైతులు మహిళా రైతులు ఎవరైనా ఒకరు రండి, పాప పుస్తకావిష్కరణ జరుగుతుంది. ఇక్కడ మీ పిల్లలు సంస్కారవంతులు, చైతన్యవంతులు కావాలంటే మీకు ఒక శుభవార్త. 19 సంవత్సరాలు ఒక అమ్మాయి రచించిన మొదటి పుస్తకావిష్కరణ వేడుకకు మీకు ఆహ్వానం. మీరే నా బంధువులు, మీరే నా ఆత్మీయులు. అందుకు మీ సమక్షంలోనే మా అమ్మ పాద నమస్కారాలు చేస్తూ మా అమ్మ చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నాం. ఈ పుస్తకాన్ని ఫ్లిప్కార్ట్, అమెజాన్, రకరకాల ఎలక్ట్రానిక్ మీడియాలో ఇవి దొరుకుతుంది, మీ సేవలో కూడా దొరుకుతుంది. ఈ పుస్తకం చాలా అద్భుతంగా ఉంది అని ఇక్కడే ఉన్నటువంటి మన ఆదర్శ ఆర్గానిక్ రైతు కేశవ సార్ ఉన్నారు. సమయం ఇప్పటికే చాలా ఉంది, ఇది త్వరగా ముగించేద్దామని అమ్మతో ఓపెన్ చేస్తాం. సునీత, నిర్మలా మేడం, ఈ నిండు మనసుతో ఆశీర్వచనాలు ఇస్తూ ఆమె ఈ దేశానికి మంచి పౌరురాలుగా ఎదగాలని నిండు మనసుతో మీరు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ పుస్తకము స్టిల్ ఐ స్టేడ్ అంటే నేను ఇంకా ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి పోలేదు, ఎక్కడికి మారిపోలేదు. ఎన్నో నా ముందు రంగుల ప్రపంచం వచ్చింది, ఎవరెవరో వచ్చారు, లవ్వర్స్ అని వచ్చారు, సినిమాలు వచ్చినాయి, వీడియో గేమ్స్ వచ్చినాయి, రకరకాల ఆన్లైన్ గేమ్స్ వచ్చినాయి. నేను మాత్రం ఎక్కడికి పోలేదు. అమ్మ నాన్న చెప్పిన మాట, గురువు చెప్పిన మాట వింటూ ఇక్కడే చదువుకుంటున్నాను. కానీ నా ముందు చాలామంది సోమరులు ఉన్నారు, చాలామంది మారిపోయారు, లవర్స్ అయిపోయారు, రకరకాల చెడు తిరుగుళ్ళకు, చెడు అలవాట్లకు బానిస అయిపోయారు. కానీ నేను స్టిల్ ఇక్కడే ఉన్నాను అని దీని ఉద్దేశం. నేను యోగా క్లాసులు చిన్నప్పటి నుంచి చెప్పి అవన్నీ ఆపోజిట్లో రాసింది. ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని నేను చెప్తే ఏమ్మా ద ఆర్ట్ ఆఫ్ లేజినెస్ అని రాసింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏడుంది డాడీ, అంతా లేజినెస్సే కదా. నువ్వేమో 5 గంటలకు నిద్రలేమంటావు, ఈడేమో 9 గంటలకు లేస్తారు, 9:30 పడుకోమంటావు, 12కో 1 గంటకో పడుకుంటున్నారు. ఇది ప్రజెంట్ ట్రెండ్. సో ఇలా ఉండకూడదు అని దీని సారాంశము. ఇది ఇంగ్లీష్లో రాసింది, తెలుగు ఎడిషన్ ఇంకా రాలేదు. ఇది చదివినటువంటి ఏకైక వ్యక్తి సార్ ఒకరే. ఇంత చిన్న వయసులో మనస్వి గారు ప్రజలకు అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా రాసి చిన్న చిన్న వర్డ్స్ కూడా సూపర్గా అంటే ఎక్సలెంట్గా ఒక్కొక్కరు ఏదో మీరు చదువుకుంటే కూడా అఫ్కోర్స్ ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్ బట్ దిస్ వర్షన్ హ్యాస్ నాట్ కేమ్ ఇన్ తెలుగు. కాబట్టి తెలుగు మొత్తం ఎంతో ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు చదువుతూ కూడా సింపుల్ వర్డ్స్, సింపుల్ సెంటెన్సెస్ జస్ట్ మీరు చదివి ఆ అమ్మాయిని ఆశీర్వదించాలని చెప్పేసి మా యొక్క అభివాదం. ఆశీర్వాదంతో ఇంకా ఎన్నెన్నో బుక్స్ రాయాలని చెప్పేసి ఆ అమ్మాయికి మా తరఫున, మా కుటుంబం తరఫున ఆశీర్వాదం. థ్యాంక్ యూ సో మచ్. బ్లెస్ యూ. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. మనస్విని నేను 3rd క్లాస్ 4th క్లాస్లో అమ్మాతల దైవం సంస్థలో ఉండి డ్యాన్స్ చేయడానికి అనంతపురంకి వెళ్తూ ఉన్నప్పుడు హాస్టల్లో వదలాలంటే ఏడుస్తూ ఉండింది. ఆ రోజు చూశాను.
అప్పటి మనస్వి అసలు నేను ఇంటి దగ్గరే ఉంటాను, హాస్టల్కి వెళ్ళను అని ఏడుస్తుంటే బలవంతంగా దింపేసి వచ్చాము. కానీ ఆ రోజు మనస్విని ఇప్పుడు ఇలా 19 ఇయర్స్కి ఒక పుస్తకం రాసి ఇలా చెప్తున్న గురూజీ గారు చెప్తుంటేనే చాలా ఆనందం వేసింది నాకు. పిల్లలు ఎక్కువ ప్రయోజకవంతులు కాకపోయినా పర్లేదు, కానీ తల్లిదండ్రులు తలదించుకునే పరిస్థితి రాకుండా చూడాలని ఇప్పట్లో ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. కానీ తల ఎత్తి గర్వంగా నిలబడే విధంగా ఇంకో అడుగు ముందుకేస్తూ వెళ్ళిన మనస్వికి మా తరపున చిన్న కంగ్రాచులేషన్స్ మనస్వి.